కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించింది యువజన కాంగ్రెస్. మూడు కోతులు చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అన్న చందంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా ప్రధాని మాట్లాడడం లేదు, హోంమంత్రి అమిత్ షా కనబడడం లేదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు వినబడడం లేదని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ ముగ్గురికి బుద్ధి చెప్పే విధంగా నిరసన చేపట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించినట్లుగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోతే రోహిత్ తెలిపారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు. నీట్ నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా బర్కత్పురా చౌరస్తా నుండి కిషన్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించారు. దాంతో కాంగ్రెస్ నేత మోతే రోహిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈ రోజు యువకులను దేశంలో ఇంత దారుణంగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే వారికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక అర్హత లేదు. ధర్మేంద్ర ప్రధాన్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలి. ఈ 33 లక్షల విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నందుకు నరేంద్ర మోదీ కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు. కాబట్టి ఈ నీట్ అనే పరీక్షను వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించాలి. దేశంలో ఎక్కడ చూసినా గానీ ఈ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పేపర్ లీకులు అవుతున్నాయి. యువత విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ చెలగాటమాడుతున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఇంటి ముట్టడికి ఈ రోజు మేము తలపెట్టడం జరిగింది. ఖచ్చితంగా నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు. యువజన కాంగ్రెస్ తరఫున ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి హెచ్చరిస్తుంది. ఈ రోజు దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఈ రోజు యువకులను